దయచేసి లోపలికి మందిరంలోకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సార్ థామస్ రెడ్డి సార్ గారిని దయచేసి లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చప్పటి కూడా చాలా వస్తున్నారు. ఓకే, చప్పటి కూడా చాలా లోపలికి వస్తున్నాయా? చప్పటి బట్టి దేవుడు ఓకే, మంచిది. ఆదేశం కృపాధారమే నా వేదనలలో చేతిలోని పైరు చేతికి రాకున్నా అలాగనే కుడి చేతి నిమిత్తం ప్రార్థిస్తామండి. పరలోకపు తండ్రి, నిత్య నివాసి, ఆత్మస్వరూపుడా, మా మధ్యలో సంచరిస్తున్న సర్వశక్తి గల దేవానికి స్తుతియాగం చెల్లిస్తున్న ఆయన ప్రభా, దైవ సేవకులముగా మేమందరం కూడి ఉన్నాము. మా మధ్యలో ఆత్మ స్వరూపినిగా మీరు సంచరిస్తున్నందుకు స్తుతియాగం చెల్లిస్తున్న ఆయన తల్లి గర్భంలో రూపించుకొనిపే బిడ్డను మీరు ఏర్పరచుకున్నారు, వెరిగున్నారు స్వామి. ఇప్పుడు ప్రార్థన ద్వారా నీ పేరిట ప్రభా హస్తని చేస్తుండగా బిడ్డ కృపనివ్వండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి. శక్తికి మించిన సేవలు మీరు వాడుకోండి యేసయ్యా. శక్తికి మించిన సేవలు మీరు వాడుకోండి యేసయ్యా. అభిషేకంతో నింపండి. ఆ దిన ప్రభా దానియేలును, జోషపును, దానియేలును అభిషేకించినట్లు, దేవా దావీదును అభిషేకించినట్లు నా తండ్రి నీ నామగ్రంథ బిడ్డను దీవించండి. ఉన్నతమైన కృపతో నింపండి. సేవకులముగా చేతులెత్తి వీళ్ళు ప్రార్థిస్తున్న కృపనివ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వారిని పగలారా, వరదూతలైన వారిని
పాస్టర్ చార్లెస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణదేవా, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు చక్కగా మీరు నడిపించిన బట్టి విధానం బట్టి నామను స్తుతిస్తున్నా. తండ్రి, గ్రామంలో నీకు మహిమకరముగా ఈ మందిరమును ఏర్పాటు చేసుకుని నీకు మహిమకరంగా మీరు నడిపిస్తున్నామంటే ఈ విధానం బట్టి స్తుతిస్తున్నా. ఈ దాసుని కుటుంబమును కుమారులను చక్కగా ప్రభావం మీరు అభిషేకిస్తూ మీ సేవలో వాడుకుంటున్నటువంటి విధానం బట్టి స్తుతిస్తున్నా. సంఘమును నీకే సమర్పిస్తున్నా. తండ్రి, చక్కగా నీకు మహిమకరంగా ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మంది ప్రజలను తండ్రి మీ వైపు మళ్ళించడానికి మీ పాత్రగా వాడుకొని నీ నామమును గణపరచుకోమని ప్రార్థిస్తున్నా. ఈ దాసుని మీ స్వర్ణం మరుగుపరిచి చక్కని వర్తమానం పరిశుద్ధ గురించి తెలియజేస్తూ మాట్లాడిన విధానం అనుసరిస్తున్నాం. తండ్రి, నీకు మహిమకరంగా ఇంకా ముందుకు సాగడం ప్రభు చూపించి మీ మహిమ పొందుకోమని ఈ వార్షికోత్సవం ఎంతమంది అయితే ప్రభు మరి పాల్గొలు పొందుకున్నారో తండ్రి, ఆత్మీయులను బట్టి సంఘస్థులను బట్టి దైవజన కుటుంబాలను బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నా. అందరినీ దీవించి ఆశ్రయించి మీ రాకడ ఆసన్నమవుతూ ఉండగా నీకు మహిమకరంగా తన సాక్ష్యాలను కాపాడుకుంటూ తన పరిశుద్ధను కాపాడుకుంటూ తండ్రిని నా మహిమార్థంగా ముందుకు సాగుతూ నశిస్తున్న ఆత్మల కోసం దాహము కలిగి ముందుకు సాగే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని. మీరు రాకడ ఆలస్యమైతే మేము మరొకసారి నిజంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. స్తుతించడానికి మీ సందేశాలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా పవన్ తండ్రి, మీ సేవలో వాడుకోమని వేడుకుంటున్నాం. మీ ఆత్మచేత నింపండి ప్రభా. మీ చిత్తానుసారముగా ప్రతిదీ నీ చిత్తాన్ని వివేచించి యవనస్తుడిగా ఉంటుండగా ప్రభు మీ వాక్యపు వెలుగులో మీ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రభు నడిపిస్తూ తండ్రి మీ సేవలో బలంగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పెద్దలు మనస్సాకండి ఈ యొక్క ఉదకల సమయం మీ యొక్క మందిర మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రభావ మరి ముఖ్యమంత్రి మరి మీకు దాసుని తండ్రి మీరు కన్నుడు మరి తండ్రి మీరు ఒక సేవకునిగా దాన్ని సమర్పిస్తున్నట్లుగా ప్రభావ అభిషేకం జరుగుతుందిగా మరి రెండు కార్యాలను మీ పరిశుద్ధ రాష్ట్రంలో సమర్పించుకుంటున్నాము. ఆయన అది సంస్థలను సంరక్షించి కాపాడి భద్రపించారు. మీకు సౌగి మీకు ప్రత్యక్షత దాన్ని ఇక్కడ ఉంచారు. మీకు స్తోత్రించున్నాము తండ్రి. మారుమూల ప్రాంతమైన నిర్మానుషుల ప్రాంతమైన తండ్రి మీరు తోడై ఉన్నారు, కాపాడారు, ముందుకు నడిపిస్తున్నారు. స్తోత్రించున్నాము. అవసరమైన వనరులను తండ్రి, అవసరమైన సజీవమైన రాళ్లను తండ్రి ఇక్కడ చేర్పించారు. మీకు స్తోత్రించున్నాము. ముందు ప్రభావ రాబోయే కాలంలో ప్రభావ అనేక మందికి ప్రభావ నిరీక్షిస్తున్నాములో తండ్రి యొక్క మందిరము సమస్త జనులకు తండ్రి ప్రార్థన మందిరంగా రీతిలో ప్రభావ రక్షణగా ఉన్నట్లు మీ యొక్క దాసులిద్దరిని తండ్రి అభిషేకించినారు. ముందుకు నడిపించమని తండ్రి మీకు కృపచేత బలవంతం చేయమని వేడుకోవచ్చు. చండి బాధను అంగీకరించమని ప్రభావ సృష్టికర్తను విదేశులకు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్ర పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రాలయ్యా. మా ప్రియుడు దైవజనుడు దేశన్న గారిని కుటుంబాన్ని మీరు ప్రేమించి అద్భుతమైనటువంటి మందిరాన్ని మీరు ఈ స్థలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు నిర్మించినందుకై స్తోత్రం. ఇంతవరకు జరిగించిన ప్రార్థనలోనూ వాక్యంలోనూ పాటల్లోనూ మీరు మహిమ పొంది ఉన్నారు. అనేకులు యేసు నామంలో ఈ మందిరంలో చేర్చబడును గాక. మందిరంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు పరలోకంలో కనబడును గాక.
జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండే సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చివరి కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో 2వ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ పౌలును బర్నబా గారిని దేవుడు తన సావుకు ఏర్పరచుకున్నప్పుడు సంఘముతో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినప్పుడు వారు ఉపవాసం నుండి అభిషేకించి పంపించారు. అలాగే ఈరోజు అభిషేకం పొందిన దైవజనులు ఇక్కడికి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వాక్యం ఒక్కటి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం ఒకటి చదువుతారా? ఇందాక చాలా బాగా చదువుతూ వచ్చారు, గట్టిగా చదువుతారా? మరి క్లోజ్ చేసినాం కదా, అయిపోయింది వాస్తవం. మంచి త్వరగా. సమూయేలు గారు దావీదు మీద తైలపు కొమ్మును తీసి ఆ దావీదు యొక్క అన్నదమ్ముల ఎదుట ఆయనకు అభిషేకం చేశాడు. ఆ అభిషేకం చేసినటువంటి ఆ సమయం నుండి ఆ నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. అలా చెప్పబడి దేవుని నామాన్ని కనపడతాం. ఈరోజు అభిషేకింపబడినటువంటి మా అందరితోటి సహదావస్తుడిగా దావచనుడిగా మరి సేవ చేయడానికి యవనస్తుడిగా ఈ యొక్క యవన కాలంలో పవన్ కుమార్ మరి ఈ దినము దైవచనుడిగా అభిషేకించబడి మీ అందరి ప్రార్థన, అనేక మంది దైవజనుల యొక్క ప్రార్థన, దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ దినం అభిషేకించబడ్డారు. ఈ దినము నుండి దైవజనుల అభిషేకమే కాకుండా దేవుని అభిషేకము ఈ దైవజనుల మీద ఉండి వర్ధిల్లింపచేయునుగాక. ఈ దినము నుండి మరి పవన్ కుమార్ గారు మనతోటి సేవ చేసే ఒక గొప్ప దైవజనుడుగా చేయబడినందుకు మరొకసారి చివరిగా చెప్పబడి దేవుని నామాన్ని కనపడతాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రార్థన ఆలకించు దేవా, పరలోకమందు మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం స్తుతించబడుతున్నారు. మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రములు. ప్రభువా, గత సంవత్సరం అంతా మీ కృపలో మీ భద్రతలో కాపాడి అవునైనా ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకోగలటకు, అవునైనా ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి తండ్రి ధన్యకర సమయానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినములనే తండ్రి మీరు అందించినటువంటి అవునైనా పరలోక సందేశాలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే తన కుమారుని పవన్ అవునని మీ పని చేయాలని, పరిచయం చేయాలని అవును మా ప్రభువా దైవజనుల చేత అభిషేకించి ఈ దినమున మీ పనికి మీ పరిచర్యకు సమర్పించిన విధానానికే మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన 2 కుమారులను కుమార్తెను ఆయన దాసరాలను వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పనిలో మీ పరిచర్యలో ముందుకెళ్ళే కృపను అనుగ్రహించండి. పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు అవును మా ప్రభు వస్తూ ఉంటుండగా వాటన్నిటిలో మీరే తోడుగా ఉండి అనే ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళని మీ పని చేస్తూ ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి. అదేలాగా మీ పనిలో మీ పరిచర్యలో అనేక ఆత్మలు సంపాదించి మీ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేయడం సహాయం చేయండి. ప్రభా, ఈ పనిలో అవును తండ్రి విశ్వాసంలో పరుగు తుద ముట్టించటకు సహాయం చేయండి. గొప్పపడుతున్నాను మీ సన్నిధిలో చేయించుకోవాల్సిన మొదపెడుతూ ఏ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ,
పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, మన కుటుంబ సభ్యులు, మన గృహాలు, ఇక్కడ సేవ చేస్తున్న బ్రదర్ యేసన్న గారు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా ఈరోజు ప్రభు చేత ఏర్పరచబడిన పవన్కు, ఇంకా ఇక్కడ బాధలతో కష్టాల్లో ఉండేవారికి, ప్రపంచవ్యాప్తిగా సేవ జరుగుతున్న వారికి, యుద్ధంల ద్వారా బాధల్లో కష్టాల్లో పడి ఉన్న వారికి, రాకట్ను అపేక్షిస్తున్న వారికి, ఇజ్రాయెల్ జనాంగానికి, యెరూషలేం పట్టణానికి, ప్రపంచవ్యాప్తిగా సేవ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఈ దినం మీ సన్నిధిలో చేసుకున్న సేవకులు, వారి కుటుంబాలు, మాకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభువు తోడుగా ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చెల్లిస్తున్నాం. మరి ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించండి అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. మరొక పర్యాయం చేరువచ్చిన దైవజనులను, ప్రతి విశ్వాసురాలను, మరి తోటి దైవజనులందరికీ మరొకసారి ఈరోజు భోజనాలు సిద్ధపరిచిన భోజనాలను ఆశీర్వదించండి. 5 రొట్టెల 2 చేపలు ఆశీర్వదించండి. రుచికరముగా, టేస్ట్గా మరి ఉంచండి. నువ్వే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం తెలుసు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.